నిత్యము విషం ప్రజలకు నింపే ప్రొఫెసర్ ఆయన. నిజాయితీ ప్రొఫెసర్ కానే కాదు. నేను ఇన్ని రోజులు కూడా చెప్తున్నా, మీరు కండువా కప్పుకోండి, బీజేపీ కండువా కప్పుకోండి, లేకపోతే ఎంఐఎం కండువా కప్పుకోండి, ఏదైనా కండువా కప్పుకోండి. ఏ కండువా లేకుండా ముసుగులు కప్పుకొని మీ సిద్ధాంతాన్ని న్యూట్రల్, మేము పతివ్రతలము, మేధావులనే ముసుగు, లేకపోతే జర్నలిస్ట్ అనే ముసుగు, ప్రొఫెసర్ అనే ముసుగు, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక 100 మంది ముసుగు వీరులు ఉన్నారు. వీళ్ళు ఏది కూడా ఓపెన్ గా మాట్లాడరు. వీళ్ళకు ధైర్యం లేదు. నేను సిపిఎం కార్యకర్తను, భావజాలాన్ని, మొన్న బయటికి వచ్చింది ఈ దెబ్బకు. ఆయన ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? మరి ఇన్ని రోజులు ఎందుకు? ఆయన మీద నేను ఒక వీడియో చేశాను, నా వీడియో అయ్యాక చెప్పాడు ఆయన. కనుక మాకు సమస్య నారాయణనో రాఘవులో లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ వల్ల మాకేం సమస్య లేదు. నారాయణ టీవీలో వచ్చి కూర్చుంటే స్టార్టింగ్ ఎండింగ్ మోడీ తిట్టుడు గింతే ఉంటది కదా, ఎవడు చూడడు టీవీ. ఏముంటది అంటే చెప్తారు అందరూ, ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఎవరితోటి అంటే ఇగో వీళ్ళతోటి, ఈ ముసుగు వీరులతోటి. ఈ ముసుగు వీరులు ఇప్పుడు ముసుగు తొలగించారు కనుక చందులతోటి, ఆమె ఎవరు తులసి చందులు, వీళ్ళందరినీ పెట్టుకొని ఇప్పుడు పాపం ఆయనకు ధైర్యం కావాలి, బలం కావాలి. నేనేమంటున్నా అంటే ఈ మొత్తం వ్యవహారం ఎపిసోడ్లో అందరు చెప్తున్నారు ఆయన ఒక విశ్లేషణ చేశాడు. చేశాక ఏం చేశాడు? తప్పైంది అని విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసినాక ఆయన మీద దాడులు ఎందుకు చేస్తున్నారు అని కొందరు మాట్లాడుతున్నారు. 2 ఇవే రౌండ్ టేబుల్ జరిగాయి ఇక్కడే. ఒకటేమో ఆయన 2 జూన్ కన్నా ముందు జరిగింది ఒకటి ఇక్కడ, తర్వాత 2 జూన్ తర్వాత పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తే ఇక్కడ ఒకటి జరిగింది. అంతకు ముందు ఇప్పుడు నెక్స్ట్ టైం జరిగింది ఎవరిది? ఈ కూనంనేని, సిపిఐ, సిపిఎం, ఈవెన్ కాంగ్రెస్ అద్దంకి దయాకర్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. దాంట్లో కోదండరామ్ అందరు వచ్చారు. అందరినీ చూడండి మీరు. పార్టీలు కాంగ్రెస్ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ మాత్రం అదే బ్యాక్గ్రౌండ్, వామపక్ష బ్యాక్గ్రౌండ్. వాళ్ళంతా కూడా అందరు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇక్కడితోటి ఫుల్ స్టాప్ పెడదామని అడుక్కుంటున్నారు. ఇప్పుడు చాలు, ఒక మంచి వ్యక్తి, ఒక ప్రగతిశీల భావాలు ఉన్న వ్యక్తి, ఆయన గొంతును మనం కాపాడుకోవాలి కనుక చాలు, ఇక చాలు, ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెడదాం. ఎవరిది ఇది అప్పీల్? చెప్పానా నేను? ఎవరిది? కూనంనేనిది ఈ అప్పీల్, కోదండరామ్ది ఈ అప్పీల్. ఎందుకు దాడి చేస్తున్నారు ఆయన మీద? ఎవరు దాడి చేశారు? ఎవరు దాడి చేశారు? మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత, నేను అడుగుతున్నా నేరుగా, విత్డ్రా చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు? ఈ యొక్క లంపెన్ ఎలిమెంట్స్, ఇంతకుముందు చెప్పాను కదా, వీధి మీద పడి వసూళ్లు చేసుకునేటువంటి గోబ్యాక్ గాళ్ళు కొంతమంది రౌండ్ టేబుల్ పెడితే మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారా? వాడి పిచ్చి అరుపులను, డర్టీ వర్డ్స్ ను, లాంగ్వేజ్ ను, అందులో ముసలాయన కూడా ఉన్నాడు, వయసు మరిచిపోయి మాట్లాడిన ఆ భాషను, అవన్నిటిని మీరు ఎండార్స్ చేశారు. అయ్యో తప్పు, నేను విత్డ్రా చేసుకున్నా కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నాడు ఆయన? లేదు, అనలేదే. కనుక ఇది ఇక్కడితో ఆగదు అని అంటున్నాను నేను. ఇక్కడితో ఆగేది కాదు. కనుక మన ఫైట్ ఎవరి మీదనంటే ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ పైన కాదు, ఇది ఒక ఐడియాలజికల్ ఫైట్. ఇది సిద్ధాంతపరమైన పోరాటం. ఇది మనము బలమైన తెలంగాణ వాదులము. మనము బూటకపు తెలంగాణ వాదులు వచ్చి ఈరోజు తెలంగాణ వాదిని నెత్తికెత్తుకొని దీనికి రాజకీయ రంగు పూస్తా ఉన్నారు. తెలంగాణ అనే భావన ఏదైతే ఉందో అది పవిత్రమైనది. ఎవడంటే వాడు వచ్చి అడ్డంగా వాడుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదు. కనుక ఇంత మొదలు శశి చెప్పాడు కదా, కేసీఆర్ ఉద్యమంలోకి రాకముందు నుంచి 94లోనే మేము ఇక్కడ ఈ గోదావరి నుంచి శ్రీశైలం వరకు సస్యశ్యామల యాత్ర తీశాం మేము. కనుక కేసీఆర్ కు ఆలోచన రాలేదు అప్పటికి, ఇంకా పవర్ ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు. అంతేకాదు 97లోనే
బీజేపీ రెజల్యూషన్ కన్నా, కాకినాడ తీర్మానం కన్నా 1 year బిఫోర్ 97లోనే 97 బిగినింగ్ లో ఏబీవీపీ నెల్లూరులో తీర్మానం చేసింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అని. ఇది ఏది దేశాన్ని, జాతీయవాదాన్ని నమ్మే ఏబీవీపీ నెల్లూరుకు వెళ్లి తీర్మానం చేసింది. ఆంధ్ర కార్యకర్తలను, ఏబీవీపీ కార్యకర్తలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని తీర్మానం యునానిమస్ గా చేశాము. నేనే తీర్మానం పెట్టాను. ఆ తర్వాత బీజేపీ కూడా దాన్ని టేకప్ చేసింది. సో ఇలాంటి ఒక చరిత్ర ఉన్న వాళ్ళం మనము కనుక తెలంగాణ వాదంలో అందరికన్నా ముందున్న వాళ్ళము మనమే. తర్వాత అందరూ జైన్ అయ్యారు, అది వేరే విషయం. దాంట్లో కారణాలు ఉన్నాయి. నేనేమంటున్నా, మీరు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎవరి కొరకు పెట్టారు? నాగేశ్వర్. అందుకే నేను ఇప్పటి నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ను, మీరు దయచేసి ప్రొఫెసర్ అనకండి. ఆయన ప్రొఫెసర్ గా ఆయన చరిత్ర కూడా బాగలేదు. ఆయన యూనివర్సిటీలో 10 గంటలకు వచ్చి పాఠం చెప్పుకొని పరిగెత్తాలి, ప్రైవేట్ గా చాలా కాలేజెస్ లో క్లాసులు ఇవ్వాలి, డబ్బులు కలెక్షన్ చేసుకోవాలి, తర్వాత టీవీ 10 లో కూర్చోవాలి, ఈవినింగ్ వరకు డబ్బు డబ్బు డబ్బు, ప్రతి నిమిషము డబ్బు. పాఠం చెప్పితే డబ్బు, మాట్లాడితే డబ్బు, మాట్లాడకుండా ఉండడానికి కూడా డబ్బు. ఇది డబ్బు కోసం ఎవరినన్నా అడగండి ఆయన చేసే ప్రతి చర్య డబ్బు కోసమే, మాట్లాడేది అందుకోసమే, మాట్లాడకుండా ఉండడము అందుకోసమే. లెఫ్ట్ అండ్ రైట్ సంపాదన కోసమే జీవితాన్ని అర్పించాడు. అందుకే సిపిఎం చెప్పుకుంటే పైసలు రావని చెప్పుకోలేదు. ఎందుకంటే సిపిఎం సిపిఐకు మార్కెట్లో వాల్యూ లేదు, దానికి మార్కెటింగ్ లేదు, అందుకని చెప్పుకోలేదు. ఇప్పుడు పరువు కాపాడుకోవడానికి కండువా వేసుకోనికి రెడీ అయ్యాడు. ఎందుకంటే వైసీపీ కండువా కప్పుతున్నారు, లేకపోతే అది చెప్తే ఉన్న ఇజ్జత్ పోయేటట్టుంది. సో ఇవన్నీ నిజాలు కాదని చెప్పమను. కనుక మీరు పేటీఎం గీటీఎం అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాగేశ్వరరావు పేటీఎం కాదు, ప్యాకేజ్ లెవెల్ మనిషి అతను. కనుక నాలుక ఎట్లయినా మడత పెట్టవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. ఈ విద్య తెలిసినటువంటి గొప్ప స్కాలర్. అందుకే ఆయనను అంతగా గౌరవించాల్సిన పని కాదు. ఇప్పుడు జరుగుతున్నది అంతా కూడా, ఇప్పుడు ఆయన రంగు ఏదైతే ఉందో రంగు మారింది. సిపిఎం నాగేశ్వర్ అని చెప్పాలి దయచేసి, ప్రొఫెసర్ నాగేశ్వర్ కాదు, సిపిఎం నాగేశ్వర్ గా ఇప్పుడు అవతారం ఎత్తాడు. ప్రతిరోజు మీరు ప్రతి వీడియోలో నేను సిపిఎం నాగేశ్వర్ ను మాట్లాడుతున్నాను అని మాట్లాడండి. అప్పుడు మీకు నారాయణకు ఒకటే వాల్యూ ఉంటది మార్కెట్లో, మాకేం ప్రాబ్లం ఉండదు. మీరు ప్రతిరోజు వాళ్ళు కూడా సిగ్గుపడతారు. మీరు ప్రతిరోజు మోడీని తిట్టండి దయచేసి, కానీ మీ పేరు సిపిఎం నారాయణ అని చెప్పండి, సిపిఎం నాగేశ్వర్ అని చెప్పండి, మాకేమీ ఇబ్బంది లేదు. సిపిఎం నాగేశ్వర్. కనుక ఇవన్నీ చూడాలి. కనుక నేను ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు, నేను ఐఎమ్ లీస్ట్ వరీడ్. అది ఇష్యూనే కాదు, అది అంత వరీ కావాల్సింది ఏంటంటే ఇది చివరి పోరాటం. నిజంగా కూడా హైదరాబాద్ లో బూటకపు తెలంగాణ వాదం వచ్చి రంగు ముసుగు వేసుకొని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని గోబ్యాక్ ఉద్యమాల్లో నేను ఒక ప్రశ్న ఇస్తున్నా, గోబ్యాక్ గాళ్లకు ఏమని ప్రశ్న ఇస్తున్నా అంటే, మీరు బాగుందిరా భయ్, మీరు సమస్య తీసుకుంటున్నారు, పోతున్నారు. ఒక ఆయన పొలాలకు పోతాడు, ఇంకొక ఆయన దుకాణాలకు పోతాడు, ఈడికి పోతాడు, మైకు పట్టుకుంటారు. అరే చూడండి కబ్జా పెట్టిండు. అరే పవన్ కళ్యాణ్ అనేటోడు 10 ఎకరాలు కబ్జా పెడితే మీ పోయి ప్రభుత్వం మీద ఎందుకు ఉద్యమం చేయరు? రేవంత్ రెడ్డి మీద ఎవడు ఇవన్నీ ఆపాల్సింది? ప్రభుత్వం కదా, టార్గెట్ ప్రభుత్వాన్ని చెయ్యి, పవన్ కళ్యాణ్ కాదు. కబ్జా కోర్లు 1000 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక్కటే కాదు కదా, కబ్జా కోర్లు 1000 మంది ఉన్నారు ఈ హైదరాబాద్ లో. వాళ్ళను నువ్వు ఎక్స్పోజ్ చేయాలి. నీ ఉద్యమము రేవంత్ రెడ్డి మీద చేయాలి. ఎవడు రేవంత్ రెడ్డి మీద చేయడు. చాలా బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంటుంది గోబ్యాక్ వాళ్ళకు రేవంత్ రెడ్డికి. నేనేమన్నా గోబ్యాక్ మార్వాడీస్ అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ మార్వాడీలు ఇక్కడికి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు, దోపిడీ చేస్తున్నారు అంటే అది మళ్ళీ అమిత్ షా కనెక్ట్ చేస్తారు అన్నాడు. అయితే గోకుల్ చాట్ లో వాడు చెప్పే సమస్యలు ఎట్లుంటాయంటే, అది క్యూఆర్ కోడ్ పెట్టాడు, వాడు దోపిడీ చేస్తున్నాడు. అరే ఇవన్నీ నేను చెప్తావు, లేకపోతే
వీళ్ళ గోల్డ్ స్మిత్ ను వాళ్ళు గోల్డ్ తెచ్చుకున్నారు ఆ ఊర్లో యాదగిరి గుట్టలో, ఇవన్నీ చెప్తున్నాడు. మర్డర్ కూడా అయింది బిజినపల్లిలో, నిజంగా కూడా ఒక గోల్డ్ స్మిత్ మర్డర్ అయింది కదా. ఈడనేమో వీడు ఇది పెడతలేడు కదా, ఆడనేమో 10 కోట్లు 20 కోట్లు యాదగిరి గుట్టలో ఎత్తుకపోయిండు. వాడు ఇన్ని జరుగుతుంటే వాడు ముఖ్యమంత్రి అనేటోడు ఉన్నాడా ఈ రాష్ట్రానికి? హోమ్ మినిస్టర్ అనేటోడు ఉన్నాడా? ఆయనను ఎందుకు అడిగారు మీరు? ఎవరిని అడుగుతున్నారు మీరు? నేను డిబేట్లో అడిగాను నేను. కనుక ఈ గో బ్యాక్ వాళ్ళందరూ చివరికి ఏడ దొరుకుతున్నారంటే దొంగలు, వాళ్ళ టార్గెట్ ఏంది అని అంటే హిందుత్వము, సనాతనము. కనుక అది విహెచ్పి అయినా, బీజేపీ అయినా, ఇంకేదైనా, పవన్ కళ్యాణ్ అయినా. కనుక వీళ్ళ టార్గెట్ ఇది సైద్ధాంతిక పోరాటం ఇది. దీంట్లో మనము ఈ యొక్క అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలు పట్టుకొని దాని మీద కాదు చర్చ కావాల్సింది. వీళ్ళను ఎక్స్పోజ్ చేయాలి, వీళ్ళ ముసుగులు తొలగించాలి, ఎవడు ఏందనేది చెప్పాలి. వాడెవడు శ్యామ్ అంటాడు, ఒకడు రామ్ అంటాడు, టైటిల్ తెలంగాణ అంటాడు. ఈడ తెలంగాణ పెద్ద పెద్ద ఉద్యమాలు ఆయన శశి చెప్తున్నా 30 కేసులు 40 కేసులు. మా వాళ్ళు చాలా మంది ఉస్మానియాకి రాండి చెప్తాను, 70 కేసులు 80 కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళంతా ఎక్కడ పోయిండు? శ్యామ్ గాడు, రామ్ గాడు, తోకగాడు తెలంగాణ అనే టైటిల్ పెట్టుకొని వచ్చి ఈ నాటకాలన్నీ ఏమాడుతున్నారు మీరు ఈ తెర మీద? అయ్యో ఈయన మైకు పట్టుకొని పోతాడు, ఈడ కబ్జా చేస్తాడు. అడుగు రేవంత్ రెడ్డి, ఎందుకు అడుగు? అసలు కేసై ముందు కేసై మొత్తం ల్యాండ్ గుంజుకొని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఓన్ చేసుకుంటా లేదు? పవన్ కళ్యాణ్ కబ్జా చేసిన ల్యాండ్ను పోయి ఎందుకు కబ్జా చేస్తా, ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుంటలేదు? నా ప్రశ్న అది. కనుక ఇష్యూ పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతుంది? ఇష్యూ కబ్జా కోర్లది. కబ్జా కోర్లని మాట్లాడి ఇంకోటి, కబ్జా కోరు పవన్ ఒకడే ఉన్నాడా? పవన్ లోపలేయండి, ఇంకో 10 మంది పవర్లు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పట్టుకోరు మీరు? కనుక మీ ఇంట్రెస్ట్ వేరే ఉంది, మీ రంగు వేరే, మీ రుచి వేరే, మీ కథనే వేరే. మీరంతా కూడా లంపెన్ ఎలిమెంట్స్, వసూలుగాళ్ళు, వీధి వసూళ్లు చేస్తుంటారు చూడండి, అడ్డా వసూళ్లు. ప్రతిసారి ఒక అడ్డాను సెలెక్ట్ చేసుకుంటారు, అడ్డాను సెలెక్ట్ చేసుకొని అడ్డాలో ఉన్న వాళ్ళని భయపెడతారు. కనుక ఎవడన్నా అక్కడి నుంచి వస్తున్నాడు, ఆంధ్రోడు కబ్జా, ఈ పదమే భయపెట్టే పదము. కనుక ఆంధ్రోడు ఏం చేయాలి? లోపల వానికి పైసలు ఇవ్వాలి. అంతా కాంప్రమైజ్ అయిపోతాయి కేసులన్నీ కూడా. మళ్ళీ ఎక్కడ పోతావో తెలియదు. ఏమైంది? మార్వాడీలు అందరూ వెళ్ళిపోయిన హైదరాబాద్ లా అందరూ ఆనే ఉన్నారు కదా, ఒక్కని కూడా బయటికి పంపలేదు. మరి ఎందుకు మానినరు మీరు? ఉద్యమము ఎందుకు ఆపేశారు? ఎంత ముట్టిందన్నా చెప్పాలి, మేము కోర్టులో ఎన్ని కేసులు వేసినామన్నానే చెప్పాలి, లెక్క చెప్పాలి మాకు. కనుక ఈ చెరువు కబ్జాది ఇప్పుడు అయిపోదు బిడ్డ, మిమ్మల్ని నిలదీస్తాం మేము. ఏం చేసావు దాన్ని? పవన్ కళ్యాణ్ తోటి లాక్కున్నావా లేదా? లేకపోతే నిన్ను పట్టుకుంటాం. ప్రతిసారి ఇష్యూ ఎత్తడము, కలెక్షన్ చేసుకొని నోరు మూసుకుంటామంటే ఊరుకుంటామైంది? మీ రంగు బయట పెడతాం. కనుక ఇది మజాక్ కాదు. తెలంగాణ అనే పదాన్ని ఎవడంటే వాడు అడ్డంగా వాడుకోనికే. మేమున్నాం కాపలాదారులం అందరము, మేమే అసలైన తెలంగాణ వాదులం. థ్యాంక్ యూ.